ఫళ ఏంటి రాలేదా? వచ్చింది బాబు. నీ అదృష్ట సంఖ్య 6 కదా, ఆనందం తాండవిస్తుంది. డాన్స్ చేద్దాం రావే. అంజలి ఎక్కడ ఉండుంటుంది? ఈ మాసంలో గృహప్రవేశం. మాసం ఎందుకు, వారం చాలు. శనిగ్రహం గురుస్థానంలోకి రాగానే వాహనయోగం. ఈఎంఐలు కట్టడం కష్టమవుతుందిలేండి. ఇంకో 2 ఏళ్ళు ఈ ఉన్న బైక్ చాలు. చివరి వాక్యం అమృతతుల్యం. అతి త్వరలో నీ జీవిత భాగస్వామిని కలుసుకోబోతున్నావు. ఏమన్నారు? నా జీవిత భాగస్వామిని త్వరలో కలుస్తున్నానా? ఓ మై గాడ్, చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇది నిజంగానే జరిగితే 60కి బదులు 600 ఇస్తాను. నమస్కారం బాబు. ఏమైంది? వావ్, శుభసూచకం. దండం మెడలో పడింది. అంటే తను వస్తుందా? ఎవరు దండేసింది? ఎవరు వేసుంటారు? I'm sorry. Hi, I'm Anjali. Sorry. ఏదో జోష్లో ఇది విసిరేసాను. పర్వాలేదు, ఐఎమ్ అర్జున్. ఏంటిది? మీరు ఇలాంటివి నమ్ముతారా? ఆత్మతృప్తి కోసమైనా నమ్మాలి కదా. ఆల్ రైట్. ఓవరాల్ గా జాతకం అయితే బాగుంది. లాస్ట్ లైన్ చూసారా? హ్యాపీయెస్ట్ మూమెంట్. అతి త్వరలో మీ జీవిత భాగస్వామిని కలుసుకోబోతున్నారు. అదే ఎప్పుడా, ఎక్కడా, ఎవరా అని ఆలోచిస్తున్నాను. ఇదిగో దండొచ్చి పడింది. శుభసూచకం అర్జున్ గారు. అమ్మవారి దండ అంటే మీకు అండగా నేనున్నట్టే. మీరు భలే తమాషాగా మాట్లాడుతున్నారే. ఏం చేస్తుంటారు? నేనా? ఆరాధిస్తుంటాను. ఏంటి, ఆరాధిస్తుంటారా? దేన్ని?
ప్రకృతిని. ఓ, ఆరుని ఆరాధిస్తుందేమో అనుకున్నాను. ఏమైందండి? ఏంటో ఆలోచిస్తున్నారు? ఏం లేదు, దండ శుభసూచకం అన్నారు కదా, అదే ఆలోచిస్తున్నాను. మీకు కంగ్రాట్స్ చెప్తున్నాను. మీ లైఫ్ పార్ట్నర్ని కలుసుకోబోతున్నారు కదా. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ కాబోయే అర్ధాంగిని అతి త్వరలో కలుసుకోబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నా నమ్మకాన్ని మీ దండతో 1000 ఇంతలు చేశారు. అంజలి, ఆటో ఆపు, ఆపు. అంజలి, ఇక వెళ్దామా? బాయ్ బాయ్. బాయ్. ఏయ్, నువ్వు ఇక్కడ వెయిట్ చేయి. ఓకే. నేను సెలార్లోకి వెళ్ళి బండి తీసుకొస్తాను.
ఏమైందే? ఏం లేదు, నువ్వు ముందు ఎక్కుబండి. వదినా, నా ఆఫీస్ బ్యాగ్ పట్టురా. అన్నయ్య, నువ్వేంటి ఇంకా వెళ్ళలేదా? అమ్మ నీతో మాట్లాడాలి, ఆగమంది. అమ్మ మాట్లాడతానందా? ఏ విషయం? ఏ నిర్ణయం తీసుకున్నావు అర్జున్? దేని గురించమ్మా? అదే ఆ 6 అమ్మాయిలో ఎవరిని సెలెక్ట్ చేసావా అని అడుగుతున్నాను. తొందరగా చెప్పేస్తే వచ్చే శుక్రవారం గృహప్రవేశం కంటే ముందు నీ పెళ్లి చూపులు పూర్తి చేయొచ్చు. 4 రోజుల్లో గృహప్రవేశం అంటే ఎలా కుదురుతుందమ్మా? నేను అదే అన్నాను రా, పూజ చేయడానికి 10 నిమిషాలు చాలు అంటుంది మీ అమ్మ. మీరు టాపిక్ మార్చకండి. ఆ రోజు గృహప్రవేశం జరగాల్సిందే, అంతకంటే ముందు వీడి పెళ్లి సంబంధం కుదరాల్సిందే. బా అమ్మా, ఎందుకు బలవంతం చేస్తావు? నా మనసులో ఏంట్రోయ్, కొంపదీసి ప్రేమ గీమా అని బాంబు పేలుస్తావా ఏంటి? మనసులో అంటున్నావు, ఎవరన్నా ఉన్నారా ఏంటి? ఎవరు లేరమ్మా, నా మనసును కూడా అర్థం చేసుకోవాలి అంటున్నాను. నేను బాగానే అర్థం చేసుకున్నాను చిన్నబాబు. పైపెచ్చు నాకంటే ఎక్కువగా అర్థం చేసుకునే అమ్మాయిని నీకోసం సెలెక్ట్ చేశా. నేను చెప్పాను కదా, నీకెవరు నచ్చకపోతే నాకు నచ్చిన అమ్మాయితోనే నీకు పెళ్లి జరిపిస్తానని. వైజాగ్ అమ్మాయి, పిల్ల లక్షణంగా ఉంటుంది, కట్టు బొట్టు అంతా పర్ఫెక్ట్. నువ్వెలాగో ఆఫీస్ పనుల మీద వైజాగ్ వెళ్తున్నావు కదా, ఈరోజు సాయంత్రం ఫ్లైట్కి వెళ్ళు. రేపు మార్నింగ్ గడియారం పాయింట్ ప్లేస్కి తను వస్తుందేమో అని నా సెన్స్ చెప్తుంది. అమ్మేమో ఈ రోజే వైజాగ్కి బయలుదేరమంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళేమో పంపించేటట్లేరు. ఏం ఆలోచిస్తున్నావురా? అమ్మా, నేను రేపు మార్నింగ్ వెళ్తానమ్మా. ఈ రోజు రాత్రికి వెళ్తేనే దామోదర్ అంకుల్ కలుస్తారు. రేపొద్దున ఏమైనా అరేంజ్మెంట్స్ ఉంటే చేయిస్తారు. అమ్మా, అది ఇంకేం చెప్పకు, ఈ రోజు సాయంత్రం ఫ్లైట్ కి వెళ్తున్నావు అంతే. రేపు సాయంత్రం పెళ్లి చూపులకు వస్తున్నావని ఫోన్ కూడా చేసి చెప్పేశా. మేము కూడా మాట్లాడదాం అనుకున్నాను రా, కానీ అంతా మీ అమ్మాయి మాట్లాడేసింది. ఇంకా మాకు మాట్లాడడానికి ఏముంది? హేమా, వెళ్ళి ఆఫీస్ ఫైల్స్ తీసుకురా. ఇదిగో ఒక్క నిమిషం. అందరికీ చెప్తున్నా, ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళాక అమ్మేంట్రా ఇలా మాట్లాడిందని ఫోనులు చేసి చెప్పుకోకండి. బిల్లు దండగా. ఫైనల్ గా డిసైడ్ అయింది ఏంటంటే, శుక్రవారం కొత్తింట్లో 2 కోడళ్ళు దీపారాధన చేస్తారు. అర్థమైందిగా? ఇక వెళ్ళండి. ఈవిడేంటండి బాబు, స్మైల్ ఇచ్చినా అదోలా చూస్తుంది. అక్క, నీకు చపాతీ వేయినా, రైస్ తింటావా? పెరుగన్నం. ఏంటి, ఉట్టి పెరుగన్నం తింటావా? సరే అక్క, నీ ఇష్టం. ఆగు అంజలి. ఏంటక్క? ఆ చేత్తో చపాతీ ఎలా తింటున్నావు అంజలి? ఏమైందక్క? ఈ చేతికి ఏమైందక్క? బానే ఉందిగా. చెయ్యి బానే ఉంది,
ఆ చెయ్యి చేసిన చేతలే ఏమీ బాలేవు. నీ కుడి చేత్తో షేక్ అండ్ ఎవరికిచ్చావు అంజలి? నేనడిగిన దానికి సమాధానం చెప్పు. అతనెవరంజలి? అక్క, అతను నా సీనియర్ అక్క, కాలేజ్ మేట్, సర్జన్, కార్డియాలజిస్ట్. చాలా మంచి అతను. గుడికొచ్చాడు. అబద్ధాలాడుతున్నావు కదూ? లేదక్కా, నిజం. అతను నా ఫ్రెండ్. పేరు అర్జున్. నీ ఫ్రెండా? నాకు శ్రీధర్ తెలుసు, పైడి తల్లి, సుబ్బయ్య, రాకేష్, ముద్దుస్వామి, నీ ఫ్రెండ్స్ అందరూ తెలుసు. అర్జున్ ఎప్పుడూ చూడలేదు, ఆ పేరు విననూ లేదు. అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు నీ వంకే చూశానంజలి. నీ కళ్ళు మెరిసిపోతున్నాయి, నీ నవ్వేమో మల్లె మొగ్గలా ఉంది. అంతా హ్యాపీగా ఉన్నావేంటంజలి? నేను లేనప్పుడు నువ్వంత సంతోషంగా ఉంటావనుకోలేదు. అలా అంటావేంటక్క? మాట్లాడకు. నేను రూమ్లో ఒక్కదాన్నే ఉన్నానని కంగారుగా వచ్చేస్తున్నావనుకున్నాను. కానీ నువ్వేమో రోడ్డు మీద సరదాగా ఎవరితోనో మాట్లాడుకుంటూ ఉన్నావు. నా గురించి ఆలోచిస్తూ ఉంటావనుకుంటే ఆనందంగా నవ్వుతూ ఉంటావు. నాకన్నం తినిపించిన చేత్తో ఎవరికో షేకండ్ ఇచ్చావంటే నాకెలా ఉంటుంది? ఏయ్ సమంత, ఏంటక్క? అక్కడున్న హ్యాండ్ వాష్ ని తీసుకొచ్చి అంజలి చేతిని కడుగు. నీకే చెప్పింది వినపడలేదా? అలాగే అక్క. తెచ్చానక్క. అయిపోయిందక్క. శుభ్రంగా తుడుచుకో. నాకు తెలిసిన వాళ్ళతోనే నువ్వు ఫ్రెండ్షిప్ చేయాలి. తుడుచుకున్నావా? అక్క, తుడుచుకున్నాను. మనసులోంచి కూడా తుడిచేశావా?